అడవిలో ఉండే నక్క ఒకనాడు దారి తప్పి ఊర్లోకి వచ్చేసింది. అది తోవ ఎంబడి వెళుతుండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు ఏమిటి అని అడిగింది. ఓ అదా, నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు అని ఆ కుక్క చెప్పింది. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకు వెళ్ళి కాల్చేయకుండా ఉండడానికి ఈ బెల్ట్ నా మెడలో కట్టారు అని ఆ కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే అంది కుక్క. మా యజమాని చాలా మంచివాడు, నన్ను తన ఇంట్లో పెంచుకుంటున్నాడు అంది కుక్క. నాకు మంచి మంచి రొట్టెలు పెడతాడు, మాంసము పెడతాడు, ఇంకా పాలు కూడా పోస్తాడు, రోజు వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. అంతేకాదు నాకు పడుకోవడానికి ఒక పరుపు కూడా ఉంది. అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. మాకు విభేదాలు లేకుండా మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. అయితే మిత్రమా, ఈరోజు నుంచి మనిద్దరం కూడా స్నేహితులం, నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కని పెరట్లో చెట్టు సాటున దాచింది. నక్కకు కూడా తన రొట్టెలు మోసం పెట్టింది కుక్క. కుక్క తనకు చేసే అతి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి, నేను అడవిలో ఎండకు ఎండుతూ వానకి కుడుస్తూ ఉంటే కుక్కకి ఇన్ని సౌకర్యాలు అని అసూయపడింది నక్క. నీవు వచ్చి చాలా రోజులైంది, నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, ఇంక నువ్వు అడవికి వెళ్ళిపో అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, ఇంకొక రోజు ఉండి వెళతాను అని అంది నక్క. మర్చటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఎంత పని చేసిందని అనుకుని యజమాని కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంటి నుంచి తరిమేశాడు. ఈ కథలోని నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.